హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాక్లెట్ కేక్. ఈ చాక్లెట్ కేక్ని చాలా స్పాంజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు ఆయిల్, హాఫ్ కప్ షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా, స్వీట్నెస్ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది లేదనుకుంటే కొన్ని వేడి నీళ్ళలో కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకొని కలిపేసి వేసుకోండి. 5 to 6 డ్రాప్స్ నిమ్మరసం వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయి ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మైదా పిండి, 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఓరియో బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ తీసేసి పైన ఉన్న బిస్కెట్ని ఫైన్ పౌడర్లా చేసి 2 స్పూన్స్ వేసుకోండి. ఆ తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా విస్కర్తో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక పావు కప్ పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి కేక్ ప్యాన్ అయినా లేకపోతే ఇలా స్టీల్ గిన్నెనైనా తీసుకొని అడుగున ఆయిల్ అయినా లేకపోతే నెయ్యినైనా అప్లై చేయాలి. ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని ఈ స్టీల్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా బౌల్ని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. నేను కేక్ని డెకరేట్ చేయడం కోసం కొన్ని బాదం పలుకుల్ని కట్ చేసి కేక్ బ్యాటర్ పైన వేస్తున్నాను. ఆ తర్వాత కేక్ బేక్ చేయడానికి ఇలా ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ బ్యాటర్ గిన్నెని ఆ స్టాండ్ పైన పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి 25 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కేక్ని కుక్ చేసుకోవాలి. చూడండి, 25 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను, కేక్ అనేది చక్కగా పొంగింది. కేక్ అనేది మొత్తం బేక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఈ టూత్ పిక్ని కేక్ అడుగు వరకు ఇలా నొక్కి చూస్తే టూత్ పిక్ అనేది తడి లేకపోతే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టు. చూడండి, కేక్ చక్కగా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను బయటికి తీసి కేక్ పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. కేక్ మొత్తం చల్లగా అయ్యాక ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచుల వెంబటి ఇలా కేక్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కేక్ బౌల్ని రివర్స్లో బోర్లించి 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. సో అలా చేస్తే కేక్ అనేది ఈజీగా బౌల్ నుంచి ఊడిపోయి వచ్చేస్తుంది. చూడండి, కేక్ అనేది ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. సో ఇలా ఇంట్లోనే చాలా స్పాంజీగా ఈ చాక్లెట్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో కేక్. మైదా, పంచదార, కోడిగుడ్డు లాంటివి ఏమి యూస్ చేయకపోయినా ఈ కేక్ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఈ హెల్దీ అయిన కేక్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం కేక్ టిన్ అయినా లేకపోతే ఇలాంటి ఒక స్టీల్ గిన్నెనైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక వేరొక గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాం.
ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు ఆయిల్, పావు కప్పు పెరుగు వేసుకొని విస్కర్తో ఇవి 2 బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వడగట్టి పెట్టుకున్న బెల్లం సిరప్‌ని వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్‌తో ఒక 2 నిమిషాలు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ గోధుమ పిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలా విస్కర్‌తో ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇందులోకి అరకప్పు దాకా పాలు పోసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ గిన్నెని ప్రీహీట్ చేయాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఈ ట్యాప్ చేయడం వలన పోతాయి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని ప్రీహీట్ చేసిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 35-40 మినిట్స్ కేక్ని బేక్ చేసుకోవాలి. చూడండి 35 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. కేక్ చక్కగా పొంగింది. ఇప్పుడు కేక్ మొత్తం కుక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ అడుగు వరకు ఇలా గుచ్చి చూస్తే కేక్ అనేది తడి లేకుండా ఉంటే కేక్ మొత్తం కుక్ అయిపోయినట్టు. చూడండి ఏం తడి లేకుండా కేక్ మొత్తం చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నెని బయటికి తీసేసుకొని కేక్ పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచుల వెంబటి ఇలా కేక్ని లూజ్ చేయాలి. ఆ తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని గిన్నెని రివర్స్లో బోర్లించి దానిపైన ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. చూడండి కేక్ చక్కగా డీమోల్డ్ అయి ఊడిపోయి వచ్చేసింది. అంతే అండి, మైదా, పంచదార, కోడిగుడ్డు లేకుండా ఇలా గోధుమ పిండి బెల్లంతో ఒకసారి కేక్ చేయండి. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.